రాజకీయంగా అవకాశాలు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ కోటాలో రేపు అసెంబ్లీ అట్లనే మంత్రివర్గ సమావేశము ఏది మండలి సమావేశం కూడా జరుగుతుంది. ఇవాళ కేంద్రానికి పంపిస్తారట. 11 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అర్జెంటుగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పెడితే అసెంబ్లీ సమావేశాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పుడు దాన్ని లీగల్కి పంపిస్తారు, లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు. లా డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది. 42% రిజర్వేషన్ ఇవ్వగలుగుతారా లేదా చూడాలి. దాన్ని సుప్రీంకోర్టులో గతంలో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన తీర్పు ఉన్నది కాబట్టి దీనికి వర్తిస్తారా లేదా, ఒకవేళ వర్తిస్తే ఇంకెవరో ఇంప్లీడ్ అవుతారు. ఇవాళ బీసీ సంఘాలు ఇంప్లీడ్ అయిపోయి రాజ్యాంగ వ్యతిరేకంగా వస్తున్నటువంటి ముస్లిం రిజర్వేషన్లు కూడా రేపు ప్రశ్న వస్తుంది. అది కూడా రేపు చర్చకు వస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు ఈ విషయంలో కలగజేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ రేపు క్యాబినెట్ తీర్మానం చేస్తుంది, అట్లనే అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. కేంద్రానికి పంపించి ఏం చేస్తారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము వెంటనే స్పందించలేదు కాబట్టి తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగిందని మళ్ళా దుమ్మెత్తిపోసేటువంటి అవకాశం, తప్పించుకునేటువంటి అవకాశం. ఏడాది నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఆ రిజర్వేషన్లు వచ్చేదాకా ఆపండి. ఇవాళ ఏడాది లేట్ అయినటువంటి ఎన్నికలు ఇంకొక నెల 2 నెలలు లేట్ అవుతుంది. అయితే అయింది అంటే మీరు పెట్టి బీజేపీ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటిది తెలంగాణలో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. 11 లోపు ఉన్నాయి, మేము పెడతాం, వెంటనే వాళ్ళు చేయాలి. అంటే మీరు ఏడాది దాకా సాగదీస్తేనేమో ఏం తప్పులేదు, కానీ వెంటనే 11 లోపు వాళ్ళు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే వాళ్ళ తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఇది ఉంది. వెంటనే చేయకపోతే మళ్ళీ చూసిరా, వెంటనే కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే ఇస్తారట. ఇది ప్రేమ. పాత రిజర్వేషన్ల మేరకు ఎందుకు ఇస్తారు? సుప్రీంకోర్టుకు పోండి, హైకోర్టుకు పోండి, కేంద్రం దగ్గరికి పోండి, మాట్లాడండి. బీసీల మీద ప్రేమ ఉంటే 10 రోజులు ఆలస్యంగా చేసుకోవచ్చు ఎన్నికలు, నెల రోజులు ఆలస్యంగా చేసుకోవచ్చు. ఏడాది పాటు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిపోతే ఏం జరగనప్పుడు ఇంకో 10 రోజులు లేట్ అయితే, ఇంకో 2 నెలలు లేట్ అయితే ఏమైనా లేట్ అవుతుందా? ఇది బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ. మేము కుల గణన చేసినాం, సర్వే చేసినాం అని చెప్తుంది కదా ఇవాళ కాంగ్రెస్ సర్కార్. ఇవాళ ఆ కాంగ్రెస్ సర్కార్కు బీసీల మీద ప్రేమ ఉంటే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేయండి. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ విషయంలో ఇవాళ కేంద్రాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం నుండి సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి దానికోసం కూడా ఆలోచన చేయండి. దానికోసం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది జరగాల్సినటువంటి చర్చ, ఇది మాట్లాడాల్సినటువంటి చర్చ. 10 రోజుల్లో 5 తారీఖు పెడతారట, 11 లోపు మొత్తం చేయాలట. కానీ వీళ్ళు సర్వే చేయడానికి 3 నెలల సమయం పడుతుంది, ఎన్నికలు జరగడానికి ఏడాది పాటు సమయం పడుతుంది. 10 రోజులు లేపు చేయకపోతే మేము ఎన్నికలు పెడతాం అనుకుంటే కేంద్రం ఏదో తప్పు చేసింది, కేంద్రం బీసీలకు వ్యతిరేకం అని చెప్పేటువంటి ప్రయత్నం. బీసీలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి బీసీ పేరు మీద, బీసీఈ పేరు మీద ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి బీసీల పొట్టగొట్టినటువంటి బీసీ ద్రోహి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీని ముఖ్యమంత్రి చేయండి, బీసీని ఉప ముఖ్యమంత్రి చేయండి, బీసీలకు 46% ఇవ్వండి, 46% బీసీలకు ఇవాళ మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి. ఇవాళ 46% బీసీలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? ఇవాళ బీసీల కోటా కోసం మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. 46% హైయెస్ట్ ఉన్నది కదా తెలంగాణలో, హైయెస్ట్ బీసీలే ఉన్నారు కదా. హైయెస్ట్ ఉన్నటువంటి బీసీల విషయంలో 46% ఉన్నటువంటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. తొలగించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ ప్రశ్నించిండు కదా, ఆర్థిక శాఖలో ఎవరు కూడా బీసీలు లేరు కాబట్టి బీసీల కోసం ఆలోచించలేదు అన్నాడు. ఇవాళ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి లేడు కాబట్టి బీసీల కోసం ఆలోచిస్తలేడని కాంగ్రెస్ పార్టీ తను ఆరోపణలు చేసే ముందు ఆచరించి చూపించాలి. కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుగా అలా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా 46%, 18 మంత్రివర్గాల్లో 46% ఎన్ని వస్తాయో అన్ని ఇవ్వండి. 9 ఇవ్వకపోండి, 8 ఇవ్వండి. 7 స్థానాలు బీసీలకు ఇవ్వండి. 7 స్థానాలు బీసీలకే మంత్రులుగా ఇవ్వండి. 7 బీసీలకు ఇవ్వండి మంత్రులు. ఎమ్మెల్యే స్థానాల్లో మీరు ఎంతమందికి ఇస్తారు? ఇవాళ ఎమ్మెల్యే స్థానాల్లో ఇవాళ నిన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ ఎందుకు మీరు బీసీకి ఇవ్వలేదు?
ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ ఎందుకు బీసీకి ఇవ్వలేదు? ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 46% ఇవ్వండి. ఎస్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాను అమలు చేస్తూ పలువురికి ఆదర్శంగా ఉండాలి. వీళ్ళట మళ్ళా ఇవ్వకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లలో 42% బీసీలకు టికెట్లు ఇస్తారట. అంటే జనరల్ స్థానాలు వచ్చిన చోట కూడా 42% మేము బీసీలకు టికెట్లు ఇస్తామనేటువంటి మాట చెప్పి ఆడ ఓడగొట్టేటువంటి ప్రయత్నం. ఎందుకంత కర్మ పట్టింది? రాజ్యాంగ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. టీఆర్ఎస్ మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా మోసం చేస్తే ప్రజల్లోకి చర్చ పోతుంది. కాంగ్రెస్ ముందుగా మంత్రివర్గంలో 46% ఇవ్వండి, నామినేటెడ్ పోస్టులో 46% ఇవ్వండి, మిగిలినటువంటి ప్రభుత్వ పోస్టుల్లో పార్టీ పోస్టుల్లో 46% బీసీలకు ఇవ్వండి, 46% బీసీలకు ఇవ్వండి. ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రిని బీసీని చేయండి, ఆదర్శంగా నిలవండి. ఒక 6-7 స్థానాలు మంత్రుల్లో బీసీలకు ఇవ్వండి. ఎందుకు బీసీలలో ఎవరికి సమర్థత లేదా? ఎవరు నాయకులు కాదా? వాళ్ళు ఎవరు ఉండకూడదా? ఇది చెప్పాల్సినటువంటి మాట, ఇది చేయాల్సినటువంటి మాట. 15 లోపు ఇవాళ 3 తారీఖు, రేపు అసెంబ్లీ పెడతారట, ఎమ్మెడే పంపిస్తారట. ఇవాళకి ఏం పని లేదని చెప్పి ఇవాళ వెంటనే పంపించాలంటే వెంటనే చేయాలంట. చేయకపోతే చూసిర్రా, మోడీ బీజేపీ బీసీ వ్యతిరేకి, బీజేపీ బీసీ వ్యతిరేకి, మోడీ బీసీ వ్యతిరేకని ప్రచారం చేయడానికి. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా బీసీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ముస్లింలకు రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఒప్పుకున్నంత కాలం ఆ పార్టీలను నిలియాల్సింది బీసీలు. బీసీ సంఘాలు మొట్టమొదట మాట్లాడింది. బీసీ సంఘాలకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మాట్లాడాల్సింది ఆ మాట. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద మాత్రం మాట్లాడతారట, ముస్లింల రిజర్వేషన్లు ఇస్తే బీసీ సంఘాలు మాట్లాడేట. ఇదెక్కడ అన్యాయము? ఇదెక్కడి కథ? 2 రకాలు ఉంటాయి కదా. ఇది కదా మాట్లాడాల్సింది, ఇది కదా చేయాల్సినటువంటిది. మరి ఇది మాత్రం మాట్లాడరు. ఇది ద్వంద్వ విధానం. ఇవాళ ఇది ద్వంద్వ విధానం. ప్రజలారా గుర్తుంచుకోవాల్సింది జోగేంద్రనాథ్ మండల్ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిండు. ముస్లింలు దళితులు కలిసి ఉండాలి, భారతదేశంలో ఈ అగ్రవర్ణాలందరూ కూడా దళితుల్ని మోసం చేస్తున్నారు, ముస్లింలు మాత్రమే దళితులకు న్యాయం చేస్తారు, పాకిస్తాన్కి వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి దళితులు జోగేంద్రనాథ్ మండల్ 1947లో పాకిస్తాన్కి వెళ్ళిపోయి కేవలం 3 సంవత్సరాల్లో నిజస్వరూపం అంతా చూసుకొని, అరే ఇక్కడ దళితులను తీసుకొచ్చింది కేవలము డ్రైనేజీ ఎత్తడానికి లేకపోతే పాకి పని చేసుకోవడానికి మాత్రమే తప్ప ఈ దళితులకు వాళ్ళు సమాన హోదా ఇయ్యరని 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడ మంత్రిగా పనిచేసి జోగేంద్రనాథ్ మండల్. ప్రజలారా ఇది ఆలోచించాలి. దేశం ఆ కోణంలో మాత్రం ఆలోచిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఈ విషయాలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తెలంగాణకు ఇచ్చింది గాడిదగుడ్డు. ఈ గాడిదగుడ్డే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా చేసింది. సరే 8 ఎంపీలు వచ్చినాయని సంఖ్యలు గుద్దుకుంటే తప్పు చెప్పేదేం లేదులే, కానీ గాడిదగుడ్డు ఇచ్చింది అనేటువంటి మాట. తెలంగాణలో ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డుకు 20,000 కోట్ల పైచిలకు ఎందుకు ఇచ్చింది? ఇవాళ తెలంగాణలో బడ్జెటేతర డబ్బులన్నీ కూడా, కేటాయింపులన్నీ కూడా ఎవరిచ్చిరు? ఇవాళ గతంలో కాంగ్రెస్ కూడా కాళేశ్వరానికి, పోలవరంకి ఇచ్చినట్టుగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి. కాళేశ్వరానికి ఇస్తే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ఆరోపణ చేసింది. కాబట్టి టీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణ తప్పు అనేటువంటిది రుజువైనట్టే కదా. అంటే వాళ్ళకు నచ్చినటువంటి ప్రాజెక్టులు కట్టుకొని దాంట్లో పైసలన్నీ కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేసి అందుకే కేంద్రం ఇవ్వట్లేదు అంటారు. ఇవాళ మూసీ నది ఎందుకు కడుతురో, డిపిఆర్ ఏంటో దానివల్ల వచ్చే లాభం ఏంటో, దాంట్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏందో తెలియదు. దానికోసం పెట్టరు, దానికోసం చెప్పరు. ఇవాళ ఇచ్చినటువంటి తెలంగాణకు వచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? అసలు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి డబ్బులని సద్వినియోగం చేసుకుని యుటిలిటీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేనటువంటి రీతిలో ఇవాళ తెలంగాణ సర్కారు ఉంది. ఇవ్వాలి కాదు గత సర్కారు, ఇవాళ సర్కారు అంతే ఉంది. కాబట్టి తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిరనేటువంటి ప్రచారం ఎంపీ ఎన్నికల్లో పనిచేయలేదు. సరే మీరు కొంత కష్టపడి ఇంకొకటి 2 స్థానాలు వచ్చినాయిలే, కానీ నిజంగా ఆ ప్రచారం కూడా చేయకపోతే బీజేపీకి ఇంకొక 2-3 స్థానాలు ఎక్కువ వచ్చేది. సో మీరు గాడిదగుడ్డు ప్రచారం చేయడం వల్ల వచ్చినటువంటి లాభం లేకపోగా తెలంగాణకి నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏడాది కాలంగా మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఉత్పత్తి రంగంలో, మూలధన వ్యయంలో
లేకపోతే భవిష్యత్తు కోసం ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మౌలిక వసతుల కల్పనలో పెట్టినటువంటి పెట్టుబడులు ఎంత, వచ్చినటువంటి ఆదాయం ఎంత, కేవలం ఉచిత పథకాలకు భోంచేసేదానికే పోతుంది. ఏదో గాజుల బేరం భోజనానికి సరిపోలేదని ఏదో సామెత వేస్తారన్నట్టుగా అట్లనే జరిగిపోతుంది. వచ్చినాయి అప్పులు తీసుకుంటారు, భూములు వేలం వేస్తారు, లేకపోతే భూములు కబ్జా తనఖా పెడుతున్నారు. అవన్నీ వచ్చి డబ్బులన్నీ కూడా ఉచిత పథకాలకి దానికి దీనికి ఇచ్చేస్తున్నారు. అవి దేనికి కూడా తర్వాత ఉత్పత్తి రంగం కావు, అవి ప్రజలకు ఉపయోగపడవు. ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించకపోతే, ప్రజలు గుర్తించకపోతే 2.5 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, 1,93,000 కోట్ల బడ్జెట్లో ఏది ఉత్పాదక రంగంలోకి మళ్ళినటువంటి బడ్జెట్ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.